భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు భారీ ముప్పు తప్పింది. లండన్లోని చాటమ్ హౌస్లో పలు అధికారిక సమావేశాలు ముగించుకొని జైశంకర్ బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నెల 4న యూకే పర్యటనకు వెళ్లిన జైశంకర్ 9వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. ఇందులో భాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వ్యూహాత్మక సహకారం, వాణిజ్యపరమైన చర్చలు, విద్య, సాంకేతికత, రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై వీరిద్దరు చర్చించారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు భారీ ముప్పు తప్పింది. లండన్లోని చాటమ్ హౌస్ లో పలు అధికారిక సమావేశాలు ముగించుకొని జైశంకర్ బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. ఈ నెల 4వ తారీఖు నాడు యూకే పర్యటనకు వెళ్లడం జరిగింది కేంద్ర మంత్రి జైశంకర్. సో 5 రోజుల పర్యటనలో భాగంగా 9వ తేదీ వరకు కూడా జైశంకర్ అక్కడే ఉండబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. సో ఆయన హాజరవుతున్నటువంటి క్రమంలో ఆయన పైన నిన్న రాత్రి లండన్ లో ఉన్నటువంటి చాటమ్ హౌస్ లో నిర్వహించినటువంటి ఒక అధికారిక సమావేశానికి కూడా జైశంకర్ హాజరు కావడం జరిగింది. సో ఆ సమావేశాలు ముగించుకొని బయటకు వస్తున్నటువంటి టైంలో కొందరు ఖలిస్తానీ అనుకూల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అంటే ఒక నిజానికి ఆయన పైన దూసుకురావడం జరిగింది. ఖలిస్తానీ జెండాలను ప్రదర్శిస్తూ భారత్ కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ గుంపులోని ఒక వ్యక్తి భారత జెండాను కూడా చేతబట్టి మంత్రి కారుకు అత్యంత సమీపంలోకి దూసుకురావడం జరిగింది. సో జాతీయ జెండాను అవమానపరిచేలాగా ఆయన ప్రవర్తించడం జరిగింది. సో అప్రమత్తమైనటువంటి లండన్ పోలీసులు వెంటనే వాళ్ళందరినీ అక్కడి నుంచి అడ్డుకున్నారు. ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరైతే కారు వైపు దూసుకొచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలు కూడా నిజానికి ఇందాక మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో భద్రతా వైఫల్యం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఒక కేంద్ర మంత్రి భారతదేశం తరపు నుంచి ప్రాతినిధ్యం వహించడానికి వెళ్ళినటువంటి కేంద్ర మంత్రికి భద్రతా వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. సో ఆయన ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా అక్కడే యూకే పర్యటనలో ఉంటున్నారు. సో ఇట్లా నేపథ్యంలో కొంతమంది ఎవరైతే ఖలిస్తానీ చెందినటువంటి వ్యక్తులు ఉంటారో సో వాళ్ళు కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా చేసినటువంటి నినాదాలు నిజానికి కొంత దిగ్భ్రాంతిగా అంటే కొంచెం భయం కలిగించేటువంటి వార్తని చెప్పాలి. ఖలిస్తానీ జెండాలతోటి చేతిలో పట్టుకొని నిరసనలు తెలిపారు. భారత్ కు వ్యతిరేకంగా, జయశంకర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో భద్రతా సిబ్బందిని కూడా దాటుకొని కారు దగ్గరకు వచ్చి ఆయన పైన అటాక్ కి వచ్చేలాగానే ప్రయత్నం చేశారు. జాతీయ జెండాని అవమానపరిచేలాగా చేశారు. సో ఈ ఖలిస్తానీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో, ఖలిస్తానీ జెండాలతో చేసిన నిరసన చేపట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆందోళనకారులు అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఎవరైతే కారు వైపు దూసుకొచ్చినటువంటి దుండ ఉన్నారో సో తన్ని మాత్రం లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరలక్ష్మి.